హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని. ఏం ప్రశాంతత లేండి అని చెప్పేసి అనకండి దయచేసి. ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి. మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అర్థమైందండి? వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి బాధపడతా దిగులతో కూర్చోకండి. ఈరోజు మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కంటెంట్, వాళ్ళని తలుచుకుంటుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట మీకు. మీరు ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారో ఎవరినైతే, వాళ్ళు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్, వాళ్ళని తలుచుకుంటుంటే ఏడుపు వచ్చేస్తుంది. మీరు అసలు వాళ్ళని మర్చిపోలేకపోతా ఉన్నారు. లైఫ్ చాలా దిగులుగా ఉంది. ఇదేనండి నాకు కామెంట్ వచ్చింది. మర్చిపోండి అని చెప్పేసి నేను వీడియో చేస్తే, మర్చిపోవటం ఏమో కానండి, వాళ్ళని తలుచుకుంటే చాలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయని చెప్పారు. సరే, ఒక వీడియో చేద్దాం, మీ అందరికీ ధైర్యంగా ఉంటుందని వచ్చేసాను. అంతకన్నా ముందు మన టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు, మన ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చేసేసేయండి ఫ్రెండ్స్. తెలుసు కదా, హైప్ వస్తుంది. గంట సింబల్ ఆన్ లో పెట్టుకున్నారనుకోండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనం ఎప్పుడు వీడియో వేసినా సరే. ఓకేనా? అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టాపిక్, లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరినైనా బాగా ఇష్టపడ్డారు, ప్రేమించారు, వాళ్ళతో కమిట్ అయ్యారు అన్ని విధాలుగా అనుకోండి. ఏదో ఒక కారణం చేత వాళ్ళు మిమ్మల్ని వదిలేసి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీకు బాధ వేయటం సహజం. చాలా సహజమైన విషయం అండి ఇది. కానీ ఆ బాధని మర్చిపోలేకపోవటం కూడా చాలా చాలా సహజం. మనమేమి వస్తువులం కాదు కదా, మనకెందుకులే అని పట్టి పట్టకుండా వదిలేసి ఉండటానికి. మనం మనుషులం, మనసున్న మనుషులం కాబట్టి ఆ మనసుకి బాధ తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది, నష్టం తెలుస్తుంది. సిచ్యువేషన్ ని బట్టి రకరకాలుగా మూడ్స్, రకరకాలుగా ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి. వాటిలన్నింటినీ మనం ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఏ ఎమోషన్ అంటే వాళ్ళని మర్చిపోలేక ఏడవటం. చాలా ఎమోషనల్ గా ఉంటారు కొంతమంది ప్రేమించిన వాళ్ళ కోసం. దాంట్లో నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెట్టి ఏడ్చినా సరే అవతల వాళ్ళ మనసు కరగదు. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా మీకు? మనల్ని ఇష్టపడే వ్యక్తులు మన నుంచి సడన్ గా వెళ్ళిపోయినా సరే, లేదంటే మనం ప్రాబ్లం అయినా కావచ్చు, వాళ్ళ ప్రాబ్లం అయినా కావచ్చు, ప్రాబ్లం ఏదైనా సరే, బ్రేకప్ అయిపోయింది వెళ్ళిపోయారు, లేదంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఏదో ఒకటి సమస్య, మీ నుంచి దూరం అయిపోయారు. ఇక్కడ పాయింట్ ఓకేనా? మీరు మర్చిపోలేకపోతా ఉన్నారు. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేశారు, అయినా సరే మర్చిపోలేకపోతా ఉన్నారు. మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తానండి నేను. మీ అందరికి మనసులకి హత్తుకుంటుంది అనమాట ఈ స్టోరీ. నిజంగా జరిగింది, నాకు వచ్చి చెప్పారనమాట ఒకళ్ళు. వాళ్ళ గురించి మీతో చెప్తాను. ఒక అమ్మాయి ఒక అతన్ని చాలా తీవ్రంగా ప్రేమించింది. దానికి కారణం ఆ అమ్మాయి కాదు, అతనే. అమ్మాయి వెనకాల తిరిగి తన మనసు మార్చి ప్రేమించేలాగా చేసుకున్నాడు. ఎలా అయితేనేమి స్ట్రిక్ట్ గా ఉండే అమ్మాయి అతన్ని ప్రేమించింది, నమ్మింది, అతని మాటలు నిజమని నమ్మింది. చాలా డీప్ గా ప్రేమించాడు అనమాట అబ్బాయి కూడా. తీరా చూస్తే ఏమైందంటే పెళ్లి కాలేదని చెప్పాడు, కానీ పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు అతనికి. 2-3 సంవత్సరాలు ఈ ప్రేమాయణం కొనసాగించాడు. అంతా బానే ఉంది, కానీ సడన్ గా 3 సంవత్సరాలు బాగానే మెయింటైన్ చేశాడు, కానీ పెళ్లి కాలేనట్టుగా. ఆ తర్వాత ఏమైందంటే అమ్మాయి ఫోన్ కొంచెం అతను ఎత్తటం లేట్ అయ్యేసరికి ఇంట్లో వాళ్ళ వైఫ్ ఎత్తిందనమాట ఫోన్. ఎవరు అని అడిగినప్పుడు నేను వాళ్ళ వైఫ్ అని చెప్పింది. ఈ అమ్మాయికి షాక్ అయిపోయింది. అదేంటి పెళ్లి కాలేదని చెప్పారు కదా, మీరేంటి వైఫ్ అంటున్నారు, ఎవరు మీరు అని అన్నప్పుడు, ఎవరు చెప్పారు పెళ్లి కాలేదని, అసలు నువ్వెవరు అన్నప్పుడు, నేను తన లవర్ని, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నప్పుడు, ఇక సమస్య పెద్దదైపోయి ఇంకా గొడవలైపోయి పోలీసుల దాకా వెళ్ళిపోయి కోర్టుల దాకా ఎక్కారు. నిజమండి, నిజంగా జరిగింది. పోయిన వారమే. అతను చూస్తానికి కుర్రోడ్లాగా చాలా యంగ్ గా, డైనమిక్ గా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఓకే, ఒప్పుకుంటున్నాము. అంత మాత్రం చేత భార్యని మోసం చేయటం ఎందుకు? ఏమండి, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంత మోసపూరితమైన వ్యక్తి భార్యని మోసం చేశాడా? ఇటు పక్కన ఈ అమ్మాయి మనసు చెడగొట్టి ఈ అమ్మాయిని మోసం చేశాడా? ఈ ప్రేమించిన అమ్మాయి ఏం చేసిందంటే వెంటనే పోలీస్ కేసు పెట్టింది. ప్రేమ పేరుతో మోసం చేశాడు, నాకు పెళ్లి కాలేదని చెప్పాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, అన్ని విధాలుగా యూస్ చేసుకొని ఇప్పుడు తీరా చూస్తే పెళ్ళయింది అని చెప్పేసి కేసు పెట్టింది. భార్య మాత్రం తక్కువ తినింది అనుకుంటున్నారా? ఏ మాత్రం తగ్గలేదండి.
వెంటనే విడాకులకి అప్లై చేసింది. విడాకులు కావాల్సిందే అని పట్టుబట్టు కూర్చుంది. ఇప్పుడు ఉన్నది పోయింది. వద్దులేండి ఇట్లాంటి డైలాగులు. 2 పోయినాయి. ఉన్నయన్నీ పోయినాయి అతనికి. ఇప్పుడు ఒంటి పిల్లి రాకాసిలాగా ఒక్కడే మిగిలిపోయాడు. బాగా అయిందా? భార్య ఉంటే పనికిరాదు మీకు. సైడ్లో మళ్ళా ఇంకొకటి కావాలా. పోనీ నిజం చెప్పారా పెళ్ళైనట్టు? చెప్పల. అబద్ధాలు, మళ్ళా చిలిపి అబద్ధాలు. ఇప్పుడు ఎవరికి డ్యామేజ్ జరిగింది? అమ్మాయి శుభ్రంగా పుట్టింటికి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. ఈ ప్రేమించిన అమ్మాయి ఏమో వాడి మీద కేసు పెట్టి అమ్మాయి కొంచెం మనసు ఆరేలాగా చేసుకుంది ఏదో ఒకటి. రెండిటికి చెడ్డ రేవడిలాగా మనోడు రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు. అతను పనిచేసే సాట ఈ విషయం తెలిసి అతన్ని పనిలో నుంచి బీకేశారు. నీ వల్ల మా ఆఫీసులకి పోలీసులు వస్తున్నారు, దయచేసి బయలుదేరయ్యా అని చెప్పేసి పంపించేశారు. ఇప్పుడు ఏమైంది? ప్రేయస్ బానే ఉంది. భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తనకి చూసుకోవటానికి మనుషులు ఉన్నారు. పిల్లల్ని కూడా చూసుకోవటానికి వాళ్ళకి అంతా బానే ఉంది. చివరికి చెడింది ఎవరయ్యా అంటే మనోడు, మన హీరో. రెండిటికి చెడి రేవడిలాగా రోడ్డు మీద కూర్చున్నాడు. చచ్చిపోతాను అంటున్నాడు. చచ్చిపోతానని అంటుంటే కూడా ఎవరు కూడా లెక్క చేయట్లేదండి అతన్ని. చచ్చిపోతానని అంటే ఒక్కళ్ళు కూడా వచ్చి నువ్వు సావద్దని చెప్పట్లా, సావమంటున్నారు. అమ్మాయి ప్రేమించిన అమ్మాయి సావమంటుంది, భార్య కూడా అదే డైలాగ్ అంటుంది. అనకూడదు అసలు. నిజానికి భార్య అంత కడుపు రగిలిచ్చాడు, అంత నమ్మకం ద్రోహం చేశాడు కాబట్టి వాళ్ళ మనసులు అలా అయినాయి. ఈ రెండు ఇట్లా ఉండంగా మళ్ళా మూడోది కూడా ట్రై చేస్తున్నట్టుగా ఒక టాకు. మనోడు మామూలుడు కాదండి అసలు, వేరే రేంజ్ మనోడిది. అంటే ఎంతమందినైనా సరే నేను మెయింటైన్ చేస్తా, ఏమాత్రం బయటపడదు అనేసి ఒక నమ్మకం. బాగా దోలు తీరిందా అయ్యా, దుకాణం సర్దు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ ఈ లవర్ ఉంది కదా అమ్మాయి, ఫస్ట్ అతని కోసం బాగా ఏడ్చేది అనమాట. కొద్ది రోజులు మనోడు అవాయిడ్ చేయటాలు. చెప్పాను కదా మామూలు టాలెంట్ లేదు, మామూలు స్కిల్స్ లేవు మనోడికి అని. అవాయిడ్ చేయటాలు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవటాలు, ఇట్లా రకరకాలుగా ఆవిడ్ని అంటే ప్రేమించిన అమ్మాయిని కష్టపెడతా ఉన్న సమయంలో అమ్మాయి ఏడ్చేది, బాగా ఏడ్చేది. పగలు రాత్రి నిద్రపోకుండా వాడి కోసం. నాతో మాట్లాడట్లా, అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పేసి బాగా ఏడ్చేది. ఎంత ఏడ్చేదో నాతో చెప్పి బాధపడింది. అప్పుడంతా అమ్మాయికి ఏమనిపించిందంటే, వాడు అవాయిడ్ చేయకూడదు, లైఫ్ లో ఉండాలి, చివరి వరకు అతనితోనే ఉండాలి, అతను లేకపోతే తన జీవితం లేదు అని అనుకుని బాధపడతా ఉండేది అనమాట. ఇప్పుడు మనోడు నిజస్వరూపం బయటపడిపోయి ఒక ఒలిక్కి వచ్చేసాడు కదా, ఇప్పుడు అసలు ఏడవట్ల. ఇట్లాంటి దరిద్రుడు వదిలిపోవాలన్న ఉద్దేశంతో దేవుడే నాకు వాడిని వదిలిస్తే నేనే వాడే కావాలని వెనకాల పడి పిచ్చిదానిలాగా తిరిగాను అని చెప్పేసి అర్థం చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంది అనమాట. జరిగింది ఒక యాక్సిడెంటల్ గా అనుకుని మర్చిపోయింది. సమస్య ఏంటంటే, అబ్బాయిలకి మెడల్లో తాళిలు లేకపోవటము, కాళ్ళకి మెట్టెలు లేకపోవటం, ఇట్లాంటి సమస్యల వల్ల కూడా మనకి వాళ్ళు చెప్పేది అబద్ధమో నిజమో, పెళ్ళయిందో లేదో, పిల్లలో కాదు, ఏం తెలియట్లేదు అనమాట. కాబట్టి మీ లైఫ్ లో కూడా ఎవరైనా వచ్చి ఇట్లాంటి మాయ మాటలు చెప్తా ఉన్నారనుకోండి, అర్థం చేసుకోండి. ఒకళ్ళు మన లైఫ్ లో నుంచి ఊరికినే పోరండి. ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే వాళ్ళని భగవంతుడు తీసేస్తాడు మన లైఫ్ లో నుంచి. వాళ్ళని తలుచుకుంటుంటేనే ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పేసి కామెంట్ పెట్టారు కదా. అసలు వాళ్ళు మీ లైఫ్ లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? కారణం ఏంటి? కారణం మీరా వాళ్ళ? మీరు వెళ్ళమన్నారా, వాళ్ళు వెళ్ళిపోయారా? మీ ప్రమేయం లేకుండా వెళ్ళిపోయారా, లేదా మీతో చెప్పి వెళ్ళిపోయారా? సమస్యలు మీ వల్ల వచ్చినాయా, వాళ్ళ వల్ల వచ్చినాయా? ఇవన్నీ కూడా మీకు మాత్రమే తెలుసుంటాయి కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ గురించి ఒక అంచనా వేయండి. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే ఉన్నారు, మళ్ళీ మీ దగ్గరికి రావట్లేదు అంటే వాళ్ళకి మీరు అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. చాలా వీడియోస్ లో చెప్పాను ఈ విషయము. మనమంటే ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు అసలు మనల్ని వదిలి వెళ్ళరండి, వెళ్ళనే వెళ్ళరు. ఏదో మన దగ్గర దాస్తూ ఉండటం, మోసం చేస్తూ ఉండటం, అబద్ధాలు చెప్తూ ఉండటం, ఇట్లా చేసే వాళ్ళు మాత్రమే మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అర్థం చేసుకుంటారా? మరి ఇంత క్లియర్ గా చెప్పాను కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏంటంటే మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కారణాలు లేకుండా వెళ్ళరు, కారణం లేకుండా కూడా తిరిగి రారు అనమాట. వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసి, మోసపూరితమైన వ్యక్తులు అని తెలిసి వాళ్ళ కోసం కన్నీరు కార్చిన, వాళ్ళ కోసం ప్రయత్నాలు చేసిన అంతా కూడా మీదే తప్పు. మిమ్మల్ని ఎవరైతే నమ్మించి మోసం చేసి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారో
అట్లాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు, నేను చెప్పాను కదా ఒక సిచ్యువేషన్, వాడి బతికెట్ట అయింది అట్ట అయింది అనమాట. అంటే అట్ట అయిపోవాలని నేను కోరుకోవట్లేదండి సైకోలాగా. ధర్మో రక్షతి రక్షిత అని మనకు ఒకటి ఉంది కదా. మనం ధర్మంగా నడుచుకుంటే అది మనల్ని కాపాడుతుంది. అధర్మంగా ఉండే వాళ్ళకి అదే బుద్ధి చెప్తుంది. ఇప్పుడు అతను చేసింది అధర్మం, భార్యని మోసం చేశాడు, ఒక పక్కన ఇంకొక అమ్మాయి మనసు చెడగొట్టాడు. కాబట్టి 2 నేరాలకి శిక్ష అతనికి విధి వేసేసింది అనమాట. వేసేస్తుంది అలా, ఎవరిని వదలదు. కొంతమంది కొన్ని ఇన్సిడెంట్స్ మనకి తెలుస్తాయి, తెలిసి జరుగుతాయి, కొన్ని కొన్ని మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. ఇది నాకు తెలిసింది కాబట్టి మీతో చెప్పాను. ఇట్లా ఎంతమందికి వేసేసిందో విధి చెప్పలేం కదా. దీన్నే కర్మ అని కూడా అంటారు. చేసిన పాపాలకి కర్మ అనుభవించడం అంటారు. ఇప్పుడు భార్య పోయింది, ఈవిడే పోయింది, వాడు ఒంటరివాడైపోయాడు, చచ్చిపోతానని అంటుంటే కనీసం వద్దురా అంటానికి కూడా ఎవరు లేరు. అలా చేసుకున్నాడు లైఫ్ని. మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మంచి వ్యక్తులు అయితే అసలు వెళ్ళరు. ఇలాంటి కన్నింగ్ మైండ్, అబద్ధాలు చెప్పే బుద్ధి, మోసం చేసే మైండ్, ఎస్కేపిజం, నిజాయితీ లేకపోవటం, ఇలాంటి అవలక్షణాలు కలిగిన వ్యక్తులు మాత్రమే మీ లైఫ్లో నుంచి ఎస్కేప్ అవుతారు, అది చెప్పా పెట్టకుండా. అసలు అంత నీతి లేని వాళ్ళని, నిజాయితీ లేని వాళ్ళని మిస్ అయిపోతున్నందుకు మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు? ఒక్కసారి ఈ మాట చెప్పండి నాతో. ఇట్లాంటి మోసపూరితమైన వ్యక్తులు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినందుకు మీరు సంతోషించాలి, నిజానికి బాధపడటం కాదు. వాళ్ళని తలుచుకుంటుంటే మీకు ఓ కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయని చెప్పారు కదా, మరి మిమ్మల్ని తలుచుకుంటుంటే వాళ్ళకి వస్తున్నాయా? అడిగి చూడండి ఒకసారి. ఫోన్ మాట్లాడటానికి కూడా మీకు అవకాశం ఇవ్వరు, మెసేజ్ పెట్టినా సరే రిప్లై ఇవ్వరు. అసలు ఉన్నారో లేదో తెలియదు, ఇక్కడ ఉన్నారా విదేశాల్లో ఉన్నారా తెలియదు, కడుపుకి అన్నం తింటున్నారా ఇంకా బిర్యానీలు ఏమైనా తింటున్నారో కూడా తెలియదు. అట్లాంటి వ్యక్తుల కోసం మీ సమయాన్ని వృధా చేసుకుని ఏడవకండి, ఎమోషన్స్ ని వృధా చేసుకోకండి. మీ కన్నీళ్లు ఎంతో విలువైనవి. విలువ లేని వ్యక్తుల కోసం మీ విలువైన కన్నీటిని కార్చి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మంచికే వెళ్ళిపోయారు, మీకు రైట్ పర్సన్ వచ్చే అవకాశం ఉంది. ఒక పర్సన్ మనల్ని అర్థం చేసుకోకుండా మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళు మనకి తగిన వాళ్ళు కాదు, మనకైన రైట్ పర్సన్ ఇంకా మన లైఫ్లోకి రాలేదు అని అర్థం. అప్పటి వరకు ఎదురు చూడండి, వస్తారు ఖచ్చితంగా. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక్క విషయం మాత్రం బలంగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బాధ పెట్టరు, ఏ విధంగానూ బాధ పెట్టరు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని సంతోషంగా ఉండాలని చూసుకుంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగానూ బాధ పెట్టరు. ఒకవేళ అలాంటి బాధలు ఏమైనా ఉంటే అవి వాళ్ళు తీసుకుంటారు, మీకు తెలియనివ్వరు. అర్థమైందండి? సంతోషాలను మీకు షేర్ చేస్తారు, బాధల్ని మరీ ఎక్కువైపోతే షేర్ చేస్తారు, కానీ మొత్తం మీ నెత్తినేసేసి వెళ్ళిపోరు అనమాట. ఈ ఒక విషయం గుర్తుపెట్టేసుకోండి. మీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూడకుండానో, మీతో మాట్లాడకుండానో, లేదా మీకు మెసేజ్ చేయకుండానో, మిమ్మల్ని కలవకుండానో, తప్పు మీదే అయినప్పటికీ మిమ్మల్ని పలకరించకుండానో బ్రతకలేరు. తప్పు మీదే అయినప్పటికీ మిమ్మల్ని పలకరించకుండా, మళ్ళీ మీతో మాట్లాడకుండా బ్రతకటం అసాధ్యం. అలా బ్రతుకుతున్నారు రోజులు, నెలలు, సంవత్సరాలు అంటే మీరు వాళ్ళ మనసులో లేరు, మీకు పెద్ద ఇంపార్టెంట్ లేదు, మీరు గుంపులో గోవిందం, నలుగురిలో నారాయణ, మీరున్నా లేకపోయినా వాళ్ళకి నడుస్తుంది, సాగుతుంది, చెల్లుతుంది. అర్థమైందండి? కాబట్టి ఆ ఎమోషన్ నుంచి బయటపడటానికి చూడండి. వాళ్ళని తలుచుకోగానే ఏడుపు రావటం అనేది వస్తుంది అంటే మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళని తలుచుకోవటం వల్ల మళ్ళీ మళ్ళీ ఏడుపు వస్తూ ఉంటుంది. తలుచుకోవటం మానేసేయండి. వాళ్ళ థాట్స్ మీ మైండ్లోకి వస్తున్నాయి అనగానే తీసేసేయండి. ఎలా అయితే మనకి అక్కర్లేని మెసేజ్లు, అక్కర్లేని నోటిఫికేషన్స్ తోచేస్తూ ఉంటామో, స్క్రోల్ చేసేస్తూ ఉంటామో, అదే విధంగా మీకు అక్కర్లేని ఆలోచనలు వాళ్ళ గురించి వస్తూ ఉంటే తీసేసేయండి, స్క్రోల్ చేసేసేయండి, జరిపేసేయండి, షట్ డౌన్ చేసేసేయండి, పేడా పోయిద్ది. మన లైఫ్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోయారా, వెంటనే తలుపు గడివేసేసేయండి, మళ్ళీ కొట్టినా కూడా తీయద్దు. అప్పుడే మీరు తొందరగా హీల్ అవుతారు. కాలం మీ మనసుని సరిచేస్తుంది. మీ ఆలోచన విధానం, మీరు నడుచుకునే నడవడిక ఏదైతే ఉందో మీ మనసుని హీల్ చేసి తొందరగా మిమ్మల్ని మళ్ళీ రికవరీ చేస్తుంది. నలుగురితో సంతోషంగా ఉండటానికి చూడండి. మనం ఇచ్చే ప్రేమ ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళకి ఇవ్వకండి. ఇచ్చే అప్పర్ హ్యాండ్ మీది కాబట్టి మీరు బతిమలాడుకోకూడదు, మీరు అడుక్కోకూడదు. తీసుకునే వాళ్ళకే వాళ్ళకి అంత ఉంటే ఇచ్చే వాళ్ళకి మనకి ఎంత ఉండాలి అని ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రేమ ఎంత విలువైనదో అర్థమవుతుంది. చాలా మంది తిన్నావా లేదా అని పలకరించడానికి కూడా దిక్కు లేకుండా, ప్రేమించే వాళ్ళు లేకుండా అలమటించిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీ ప్రేమను పంచండి. అది విలువతో రెట్టింపు అయిపోతూ ఉంటుంది.
విలువ లేని వాడికి తీసుకెళ్ళి ఇస్తే అంతే. కడుపు నిండా తిన్నవాడికి తీసుకెళ్ళి మీరు భోజనం పెడితే వాడికి వద్దు. వాడికి అన్ని విధాలుగా లభించింది భోజనం. అది దొరకకుండా ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ మిట్టాడుతూ ఉంటారు చూడండి. ప్రేమ రాహిత్యంతో పలకరించే వాళ్ళు లేక. అట్లాంటి వ్యక్తులకు 4 మాటలు ప్రేమగా చెప్పండి. ఐ లవ్ యూ అనే విషయం కూడా ప్రేయసి ప్రియులు మాత్రమే యూజ్ చేసేది కాదండి. మీకు మనసుకి నచ్చిన వ్యక్తులు కూడా ఎవరైనా ఉంటే, వాళ్ళు ప్రేమ రాహిత్యంలో ఉంటే, అట్లాంటి వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పి చూడండి. వాళ్ళకి మీరు ఎంత బూస్టింగ్ ఇస్తారు తెలుసా? మీరు ఒక్కసారి చెప్తే వాళ్ళు 100 సార్లు చెప్తారు. ఇదండి నిజమైన ప్రేమ అంటే. మనం ఒక స్టెప్ ముందుకేస్తే వాళ్ళు 100 స్టెప్స్ ముందుకేసుకొని మన దగ్గరికి రావాలి. అంతేకాని మనం 10 స్టెప్స్ ఏస్తే వాళ్ళు 40 స్టెప్స్ వేసుకొని పరిగెత్తేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని వదిలేసేయండి. మీ లైఫ్ బాగుంటుంది. మీకు రైట్ పర్సన్ వస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయండి. వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. నచ్చితే అలా చూసి ఊరికనే వెళ్ళిపోకుండా లైక్ చేయటమో, కామెంట్ చేయటం, షేర్ చేయటం ఏదో ఒకటి చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.